హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటన్స్ టీం అయితే పవన్ శరావత్ను మళ్ళీ ఆక్షన్లో బై చేస్తుందా లేదా, అంతేకాకుండా పవన్ శరావత్ ఈసారి ఆక్షన్లో ఏ టీంకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేసుకోండి. అంతేకాకుండా ప్రో కబడ్డీకి సంబంధించి చిన్న అప్డేట్ అయినా సరే నాన్ స్టాప్గా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం మన ఎల్ఫై స్పోర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పవన్ కుమార్ శరావత్ను ఈసారి తెలుగు టైటన్స్ ఆక్షన్లో బై చేసే ఛాన్స్ ఉందా లేదంటే 50-50 ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు. తెలుగు టైటన్స్ ఈసారి పవన్ శరావత్ పై 100% బిడ్ వేస్తారంటే అది దాదాపుగా జరగని పని. ట్రై చేస్తారు, బట్ వాళ్ళకి తక్కువ అమౌంట్ దొరికితే మాత్రం పవన్ శరావత్ ని దాదాపుగా తెలుగు టైటన్స్ అయితే టార్గెట్ చేస్తుంది. మినిమం 60 or 70 lakhs లోనైతే కన్ఫర్మ్ గా తెలుగు టైటన్స్ పవన్ శరావత్ పై బిడ్ చేస్తుంది. అలా కాకుండా 1 crore దాటిన తర్వాత అనుకోండి, కన్ఫర్మ్ గా పవన్ శరావత్ అయితే మళ్ళీ ఆక్షన్ లో విడిచిపెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. మనం ఆల్రెడీ తెలుగు టైటన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా తెలుగు టైటన్స్ అయితే విజయ్ మాలిక్ అలాగే ఆశీస్ అయితే కన్ఫర్మ్ గా రీటైన్ చేసుకోవాలి. అది FBM కార్డ్ యూజ్ చేసినా సరే లేకపోతే ఆక్షన్ లో ఎంత రేట్ అయినా సరే వాళ్ళిద్దరిని ఆల్మోస్ట్ అయితే రీటైన్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు ఆల్మోస్ట్ ఒక సక్సెస్ఫుల్ రైడర్లు. సో వాళ్ళకి తగ్గట్టు ఇంకొక మంచి రైడర్ని అయితే ఈసారి బై చేస్తే మాత్రం ఖచ్చితంగా తెలుగు టైటన్స్ అయితే ఈసారి కప్పు గెలిచే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.